చీచి చీచి, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా మిమ్మల్ని తిట్టుకుంటాడా పద్మ? కరెక్టే. కానీ నాకు బుద్ధి జ్ఞానం లేదు కదా. అత్తయ్య గారు, కాఫీ ఎలా ఉంది అత్తయ్య గారు? బాగుందల్లుడు. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మన ఇంట్లో పూజా కార్యక్రమం ఒకటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. అలాగే అత్తయ్య గారు, ఎంత డబ్బు నొక్కైనా సరే. ఏంటి? అదే, ఎంత డబ్బు ఖర్చైనా సరే పూజ ఏర్పాట్లు ఘనంగా ఉండేలా చూసుకుంటాను. అమ్మా, ఆ కళ్యాణి ఇంకా రాలేదేంటి? కొంపదీసి బండికి బ్రేకులు లేవన్న విషయం తనకు తెలిసిపోలేదు కదా? దానికోసం ఎందుకే టెన్షన్ పడతావు? అల్లుడు, ఒకసారి కళ్యాణికి ఫోన్ చేసి బయలుదేరిందా లేదో కనుక్కో. అలాగే అత్తయ్య గారు. ఈ తల్లి కూతుళ్ళకి ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎంత సరదానో. హలో బాలరాజ్ గారు, చెప్పండి. కళ్యాణి, నువ్వు మా ఇంటికి వచ్చి పనిచేయాలి. ఆ విషయం గుర్తుంది కదా? మర్చిపోయే విషయమా అండి అది? నాకు ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా మీ ఇంటికొచ్చి పనిచేసిన తర్వాతే వెళ్తాను. దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. నేనెందుకు టెన్షన్ పడతానమ్మా? నువ్వు త్వరగా వచ్చేసి నీకోసం మేము ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే. అత్తయ్య గారు, ఆ కళ్యాణి బయలుదేరిందంట అత్తయ్య గారు. నాకు తెలిసి ఇంకో 5 నిమిషాల్లో మన ఇంటికి వచ్చేస్తుంది. పిచ్చలుడు గారు, ఆల్రెడీ మీరు బండికి బ్రేకులు తీసేస్తే ఏ యాక్సిడెంటో జరిగి డైరెక్ట్గా నరకానికి పోతుంది, కానీ మన ఇంటికి ఎలా వస్తుందండి? కరెక్ట్గా చెప్పావమ్మా. కళ్యాణికి యాక్సిడెంట్ జరిగి కాలో చెయ్యో విరిగిపోతుందన్న వార్త కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. తినబోతూ రుచులెందుకే, చూస్తూ ఉండు. త్వరగా కుస్తీ పోటీలకు వెళ్లాలన్న కంగారులో ఆ కళ్యాణి రాకెట్ కన్నా స్పీడ్గా ఆగ మేఘాల మీద వస్తూ ఉంటుంది. తీసుకోండి. దాని దురదృష్టం ఏదో ఒక వెహికల్ రూపంలో దానికి ఎదురవుతుంది. పాపం, బ్రేకులు లేని బండికి ఎన్నిసార్లు నొక్కినా బ్రేకులు పడవని ఆ కళ్యాణికి తెలిసే సమయానికి జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది. కళ్యాణి కాలో చెయ్యో విరుగుతుంది. అబ్బబ్బబ్బబ్బా, అలా ఊహించుకుంటేనే ఎంత అద్భుతంగా ఉందమ్మా. ఇది ఊహ కాదే, నిజం. సరిగ్గా ఇంకొక్క నిమిషానికి కళ్యాణికి యాక్సిడెంట్ జరిగిందన్న వార్త మన ఇంటి ముందుకొచ్చాగుతుంది. అత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమే. కాకపోతే మన ఇంటి ముందుకు వస్తుంది మీరు ఊహించినట్టుగా కళ్యాణికి యాక్సిడెంట్ జరిగిందన్న వార్త కాదు. మరి డైరెక్ట్ గా కళ్యాణి వచ్చింది. కళ్యాణి ఇంటికొస్తుందా? అబ్బా,
అవునండి, కావాలంటే మీరు వచ్చి చూడండి. రండి అత్తయ్య గారు. అల్లుడు, చెప్పండి అత్తయ్య గారు. నిన్న రాత్రి నువ్వు నిజంగానే కళ్యాణి బండికి బ్రేకులు తీసావా లేదంటే పగటి కల కన్నావా? చచ్చా, లేదత్తయ్య గారు, నిజంగా నేను ఆ బండికి బ్రేకులు తీశాను.